ఇశ్రాయేలీయులకు చెప్పాడు దేవుడు, వాగ్దాన భూమి కానాను, పాలు తేనె ప్రవహించే స్థలం, గోదేర్ స్వతంత్రించుకో. కానీ ఎంతకాలం అయింది? 11 రోజులు వెళ్ళగలిగిన స్థలము ఎంతకాలం అయింది? 40 సంవత్సరాలు. ఈరోజు చాలామంది మీ జీవితంలో, దేవుడు మీ జీవితంలో ఉద్దేశించక కాదు, కానీ మీరు ప్లాన్ లేక, అడుగు లేక, దేవుడు అంటాడు ఐ విల్ ఎస్టాబ్లిష్, ఐ విల్ డిటర్మైన్, నేను బలపరుస్తాను, నేను స్థిరపరుస్తాను నీ అడుగుల్ని. అడుగు తెస్తేనే కదా స్థిరపరుస్తానికి. అడుగు ఎత్తకుండా దేవా స్థిరపరచంత దేవుడు అంటాడు వాట్ కెన్ ఐ డూ? నువ్వు ఇంట్లో కూర్చొని అడుగు వేయకుండా కూర్చొని నువ్వు స్థిరపరచంటే ఏం స్థిరపరుస్తాను నేను? ఈరోజు గాడ్ ఇస్ టెల్లింగ్ యూ నీడ్ టు ప్లాన్, యూ నీడ్ టు ప్లాన్. దేవుని వాక్యము మరలా తెలియజేస్తుందండి. దేవుని వాక్యంలో కొద్దిగా ప్రాక్టికల్గా వస్తానికి అపోస్తులైన పౌలు చెప్తాడు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 5-7 వచనం చూడండి ఒకసారి. కనుక సంఘములు విశ్వాసమును స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియ, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళటకు ప్రయత్నం చేసి కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఏంటంట ఈ మాట? నేను ఫస్ట్ చదివినప్పుడైతే చాలా ఆలోచించాల్సి వచ్చింది. ఈయన పౌలు అంటున్నాడు మేము ఉద్దేశించాము, ఐ ప్లాన్డ్, వీ ప్లాన్డ్. ఈరోజు చాలామంది మీ జీవితంలో కూడా నేను ప్లాన్ చేస్తే అది అవుతుందో జరగదో, అది దేవుని చిత్తమో కాదో, దేవుడు చెప్పి నాకు దిగొచ్చి చెప్తే నేను చేస్తాను అంటాడు. నో నో నో, దట్స్ నాట్ ద వే. అపోస్తలుడైన పౌలు హీస్ షోయింగ్ ఇట్ వెరీ ప్రాక్టికల్లీ, వెరీ ఆనెస్ట్లీ. ఏమంటాడంటే దేవుడు నన్ను చెప్పాడు వెళ్తున్నాను అన్నాడా? లేదు. మేము వెళ్ళి సువార్తను చెప్తామని దే ప్లాన్, వారు ప్లాన్ చేసుకుని వారు వెళ్తున్నారు. వారు వెళ్తా ఉంటే దేవుని ఆత్మ ఏం చెప్తుంది? వెళ్ళొద్దు. నాకు ఆ మాటకు అర్థం కాలే. ఫస్ట్ యేసు ప్రభువు చెప్పాడు ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటున్నాడు. మరలా ఇక్కడ ఏమవుతుంది? దేవుని ఆత్మ అక్కడికి వెళ్ళొద్దు సువార్తను ప్రకటిస్తానికి అంటున్నాడు. ఏం చేయాలి? కారణం ఏంటి? సరే, ఒక చోట కాదు ఇంకో చోటకి వెళ్తే అక్కడ కూడా దేవుని ఆత్మ, యేసుక్రీస్తు ఆత్మ వెళ్ళనోళ్ళదంట పరిశుద్ధాత్ముడే. ఈ సెయింగ్ డోంట్ గో. ఈరోజు చాలామంది మనం చేసేది ఏంటంటే ఉన్న చోటే కూర్చొని దేవుడు కార్యాన్ని జరిగించాలంటే అవ్వదండి. ఐ వుడ్ రాదర్ సే అపోస్తలుడైన పౌలు చేసిన రీతికి మనం చేయాలి. ఏంటంటే దేవా నాకు ఇది మంచి అనిపిస్తుంది, ఇది మంచిగా చేయాలనిపిస్తుంది, ఇది నీ పని అనిపిస్తుంది, నీ కొరకు చేయాలనిపిస్తుంది. ఐ విల్ ట్రై లార్డ్, నేను ప్రయత్నం చేస్తా, నేను ఇక్కడికి ప్రారంభిస్తాను. ఐ విల్ టేక్ మై స్టెప్. అది దేవుడి చిత్తము కాకపోతే దేవుడు అంటాడు నో నో నో, వెయిట్. ఆ తలుపు మూవే పడుతుంది, అందులోకి నీకు సఫలత ఉండదు, అందులోకి నువ్వు వెళ్ళవు, ఆటంకమే. కానీ ఆటంకం వచ్చిందని వీరు తిరిగి వెళ్ళిపోయారా ఎక్కడికి పడితే అక్కడికి? లేదు. దాని కింద వచ్చిన చదివితే ఆ రాత్రి వారు అక్కడే నిద్రించారంట. అక్కడే నిద్రించినప్పుడు పౌలుకు ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో ఎవరు కనబడ్డారు? మాసిదోనియా నుండి ఒక వ్యక్తి వారిని ఆహ్వానిస్తూ మాత్రమే కాదు, వాళ్ళని వేడుకుంటున్నట్లుగా కనబడిందంట. చదవండి, ఆ మాట చదవండి. నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసి. ఈ మాట వారికి ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి అని వారు చేయవలసిన ప్లాన్ వారు చేశారు. కానీ దేవుడు అన్నాడు స్టాప్. అక్కడికి వెళ్తే స్టాప్. కానీ చివరికి ఆ రాత్రి పడుకుంటే దేవుడు వచ్చి అంటున్నాడు ఇక్కడికి నువ్వు వెళ్ళాలి. దర్శనంలో చూపిస్తున్నాడు. దర్శనంలో చూపించి నువ్వు పలానా చోటకి వెళ్ళాలి, పలానా వ్యక్తుల కొరకు నువ్వు వెళ్ళాలి. మనం చూస్తామండి, వారు లేచిన తర్వాత దే కన్క్లూడెడ్. వారు ఏమన్నారు? తెలుగులో ఆ మాట ఏముంది? నిశ్చయించుకొని. ఈరోజు మన జీవితంలో మనం చేయవలసిన పని వీ నీడ్ టు కన్క్లూడ్. నేను దేవుని కొరకు ఇది చేశానే, ఈ పని నేను ప్రారంభించింది మంచి పనే కదా, ఈ పని న్యాయంగానే స్టార్ట్ చేశాను కదా,
ఈ వ్యాపారం మంచిగానే స్టార్ట్ చేశాను కదా, ఇందుకు ఇది మూయబడింది, ఇందుకు ఇది ఆపివేయబడింది. వై ఈజ్ ఇట్స్ బ్లాకింగ్? వై ఈజ్ దేర్ హిండ్రెన్స్? వై? వెన్ యూ స్టార్ట్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్, దేవుడు మీకు జవాబిస్తాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఓహో దేవుడు ఇక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు, ఇక్కడికి వెళ్ళమంటున్నాడు, ఇది చేయొద్దు అంటున్నాడు, ఇది చేయమంటున్నాడు. మీకు ప్రశ్న రావచ్చు, ఎందుకు అక్కడ వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళమంటున్నాడు? దేవుడు ఏది చేసినా మేలు కొరకే అని నమ్మి మన హల్లెలూయా చెప్పాం కదా. ఆయన ఏంటి మేలు అంటే మనం చూస్తామండి, తర్వాత చరిత్ర చెప్తుంది. ఆయన మాసిదోనియ తర్వాత వెళ్ళి స్థాపించిన స్థలం ఏంటంటే, అక్కడ నుండి స్థాపించిన స్థలం ఏంటంటే ఫిలిప్పీ సంఘం. ఆయన అక్కడికి వెళ్ళాడు కాబట్టి, అక్కడ స్థాపించాడు కాబట్టి, ఆయన అక్కడ నుండి ఎక్కడికి సేవ వెళ్ళినా కూడా అక్కడ నుండి సహాయం ఆయనకు అనుగ్రహించబడిందంట. ఆయనకి మేలు జరుగుతుందంట, ఆయనకి సమృద్ధి అనుగ్రహించబడిందంట. ఎక్కడ ఆ మాట ఒకసారి చదువుతామంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుండి 19 వరకు చూద్దాము. ఆయన పౌలే చెప్తా ఉంటాడు, ఈ మాటలు చూద్దామండి ఒకసారి. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసి తిరిగి. ఏంటంట, ఆయన తెస్సలోనికలో ఉన్నప్పుడు కూడా ఫిలిప్పీల దగ్గర నుంచి సహాయం వస్తుందంట. ఆయన వేరే చోట కూడా నేను అనుకుని చూడండి, వారు అక్కడ మాసిదోనియాకి వెళ్ళకుండా, అక్కడ నుండి ఫిలిప్పీ సంఘానికి వెళ్ళకుండా, అక్కడ సంఘాన్ని స్థాపించుకున్నా, వారి దారిలో ఉంటే ఎంత కష్టపడి ఉంటాడు. దాని ముందు పౌలు రాస్తాడు, నేను డేరాలు కుట్టుకుని సేవ చేయాల్సిన అవసరత. కానీ ఇక్కడ అంటాడు ఏంటి తెలుసా, మీరు ఇంకా కింద చదివితే, నాకు కావాల్సినంత ఉంది, నాకు సమృద్ధిగా ఉంది. చదవండి అక్కడ, నేను ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. ఓకే, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఆయన అంటే నాకు కావాల్సినంత ఉన్నాయి, నాకు సమృద్ధిగా ఉంది. దేవుడు ఆ రోజు ఆయనను అక్కడ ఆపి ఉండకపోతే ఆయన పొందుకోవాల్సింది ఆయన పొందుకుని ఉండేవాడా? కానీ ఆయన అడుగు తీసి వేసి ఉండకపోతే దేవుడు ఆయన్ని నడిపించి ఉంటాడా? ఈరోజు మీ జీవితంలో కూడా యూ నీడ్ టు స్టార్ట్ ప్లానింగ్ ద పర్పస్. మీ చేతి పనిని శక్తి లోపం లేకుండా చేయమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీ చేతికి వచ్చిన ప్రతి పనిని చేయమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు మీకు తలాంతులు ఇచ్చారని మీరు నమ్ముతున్నారా అండి? ఎంతమంది తలాంతులతో నింపబడిన వారు ఉన్నారా? హల్లెలూయా బిగ్గరగా చెప్తారా? యూ రియలైజ్ యూ హ్యావ్ ఎ టాలెంట్. మీకు దేవుడు తలాంతులు ఇచ్చాడంటే ఆ తలాంతులు మీరు వాడాలండి. ఒక్క తలాంతు వాడి ఒక తలాంతు కప్పు పెడతాం కాదు, ప్రతి తలాంతు వాడాలి. ఎక్లీషియన్స్ 9:10 చూస్తే, ప్రసంగి 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా, కొంచెం పని కాదు, చిన్న పని కాదు, పెద్ద పని కాదు, ఏ పని అయినా నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీ శక్తి లోపము లేకుండా చేయుము. ఎందుకంటే నువ్వు చచ్చినప్పుడు ఇంకా నీకేం లేదయ్యా. ఇప్పుడు అవకాశం నీవు చెయ్యాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. దేవుడు అంటాడు, నేను నీకు అనుగ్రహించాను. ఈ మాట కూడా చివరి చూసి నేను ముగించిపోతున్నానండి. 2 కొరింథీయులు 9:6 నుండి 8 చదువుతామా? 2 Corinthians 9th chapter verse 6-8. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమే చెప్పవచ్చును. ఏంటంట? కొంచెంగా విత్తువాడు కొంచెంగా కోస్తాడు. ఈరోజు మీరు కొంచెంగా పని చేసి, నాకు ఇంతే చాలు, నాకు ఇదే చాలు, నేను ఇది కష్టపడితే చాలు, దిస్ ఈస్ ఎనఫ్ ఇన్ మై లైఫ్ అంటే యు ఆర్ నాట్ గోనా గ్రో. కానీ ఎక్కువగా కష్టపడు, ఎక్కువగా ఆనందిస్తావు, ఎక్కువగా పని చేయి, ఎక్కువగా కోస్తావు. ఇక మాట చెప్పాలంటే, సో లిటిల్ రీప్ లిటిల్, సో ప్లెంటీ రీప్ ప్లెంటీ. దేవుడు అన్యాయస్తుడు కాదండి.
దేవుడు న్యాయవంతుడు, ప్రతి వానికి క్రియలు చొప్పున ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. మనకి రావాల్సిన ఏ మేలైన కార్యాన్ని దేవుడు మన దగ్గర నుంచి ఆపే దేవుడు కాదు. ఇంకా ఆ మాటను కొనసాగిస్తూ ఉంటుంది చూడండి. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము. తన హృదయంలో ఏం చేయాలంట? నిశ్చయించుకున్న ప్రకారం. తన హృదయములో నిశ్చయించుకోవాలి. అదే మనం ఎంత చూసాం. యూ హ్యావ్ టు డిసైడ్, యూ హ్యావ్ టు ప్లాన్, యూ హ్యావ్ టు స్టార్ట్. ఈరోజు మీరు ఏమి నిశ్చయించుకుంటున్నారు? దేవుడు కూడా చూసేది ఒకటే. దేవుడు క్రియల కన్నా మనసును చూస్తాడండి, క్రియల కన్నా హృదయాన్ని చూస్తాడండి. హీ విల్ లుక్ ఎట్ ది ఇంటెన్షన్స్. గాడ్ ఎగ్జామిన్స్ ద ఇంటెన్షన్స్. దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు మన ప్రతి ఇంటెన్షన్ని పరీక్షిస్తాడు. ఎందుకని దేవుని సేవ చేస్తా అంటున్నారు? ఎందుకని దేవుని కొరకు బ్రతుకుతా అంటున్నారు? ఎందుకని దేవుని పని చేస్తానంటున్నారు? ఎందుకు విశ్వాసిగా జీవిస్తానంటున్నారు? ఎందుకు? వాట్ ఈస్ ద కాస్ట్? దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ తలంపులు కూడా బాగుగా ఎరుగుదును. ఈరోజు మన తలంపులు ఎరిగిన దేవుడు మన తలంపులకు తగినట్టుగా ప్రతిఫలాన్ని ఇస్తాడండి. దేవుడు అంటున్నాడు, డూ ద బెస్ట్ వాట్ యూ క్యాన్ డూ. శక్తి లోపం లేకుండా చేయి, మనసులో నిర్ణయించుకుని చేయి. ఈ సంవత్సరము వాట్ ఎవర్ యూ డూ షెల్ ప్రాస్పర్ ఇన్ జీసస్ నేమ్. నమ్మిన వారికి తప్పకుండా జరుగుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ ఐఎమ్ టాకింగ్ రేమాస్. దట్ ఈస్ రేమాస్. ఈరోజు మనం నమ్మాలండి మన జీవితంలో గొప్ప కార్యములు. కానీ అదే సమయంలో పౌలు అంటాడు ఏంటంటే, ఈ మాటతో ముగిస్తున్నాను ఏంటంటే, మనం ఏమి చేసినానో ఆయన చిత్తమైతే, ఆయన చిత్తమైతే, ఎస్ ఆర్ నో, ఆయన చిత్తమైతే చేయవలసింది మనం ఆయన చిత్తము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము గట్టి చెప్పండి పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము, దాని తర్వాత నీ చిత్తము భూమి మీదను నెరవేరును గాక. వెన్ యూ సే దాట్ యూర్ సేయింగ్, దేవా నీ చిత్తానికి నేను సమర్పించుకుంటున్నా. నా తలంపులు ఎన్నో ఉన్నాయి, కానీ నా తలంపులు నీ చిత్తంలో ఉండాలి. నా ఆశీర్వాదంలో నీ చిత్తంలో ఉండాలి. నా అడుగులు నీ చిత్తంలో ఉండాలి. యూ ఆర్డైన్ మై స్టెప్స్, యూ గైడ్ మై స్టెప్స్, యూ ఎస్టాబ్లిష్ మై స్టెప్స్. నా జీవితాన్ని స్థిరపరచు, నా బ్రతుకుని స్థిరపరచు, నా గమ్యంని నేను చేరినట్లుగా చేయి. ఈరోజు ఇక్కడ ఉన్న మీరు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. సమయాన్ని వ్యర్థపరచకండి. జీవిత కాలం కొంత, అవకాశం ఉన్నంత కొంతకాలమే. దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఈ లార్డ్ చేసి ముఖ్యంగా వాగ్దానం చేశాడు, మనం ఏదైతే విత్తుతామో 100 ప్రతిఫలం. మీరు ఎట్లా విత్తుతారో మీ చేతుల్లో ఉంది. ఏది 100 పొందుకుంటారో మీ ఇష్టం. ఇట్ ఈస్ నాట్ 100, ఇట్ ఈస్ ఇంటూ 100. ఇట్ ఈస్ నాట్ ప్లస్ 100, ఇట్ ఈస్ ఇంటూ 100. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, మీకు విశ్వాసం ఉంటే మీరు విత్తుతారు. మీ సమయం, మీ అవకాశం, మీరు చేసే పని, మీది ఏదైనా సరే దేవుడు అంటాడు శక్తి లోపము లేకుండా చెయ్యి. టుడే యూ నీడ్ టు హ్యావ్ అ ప్లాన్. యూ నీడ్ టు హ్యావ్ అ ప్లాన్. మీరు దేవుని చిత్తం కాకపోతే దేవుడే మిమ్మల్ని మలుస్తాడు. ఎందుకంటే మీరు ఆయన బిడ్డలో. కానీ నిర్ణయించవలసింది మీరు, చేయవలసింది మీరు. దేవా నేను నిన్ను నమ్మి చేస్తున్నానయ్యా, నీ చిత్తమైతే నడిపించు, నీ చిత్తమైతే జరిగించు, నీ చిత్తమైతే స్థిరపరచు. నీ చిత్తం కాకపోతే ఒక్క అడుగు కూడా నన్ను వెళ్ళనవద్దు. నీ చిత్తమే జరగాలి. పరలోకంలో ఎలాగ నీ చిత్తమే మాత్రం జరుగుతుందో నా జీవితంలో ఈ భూమి పైన నీ చిత్తమే జరగాలి తండ్రి. దట్ ఈస్ అ ప్రేయర్.